హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు బాదం మిల్క్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీ వారంలో ఒక 2 సార్లన్నా ఈ డ్రింక్ ట్రై చేయండి, చాలా హెల్దీ. ఫస్ట్ బాదం పప్పు, పిస్తా పప్పు, కాజు వేడి నీళ్ళు పోసి నానబెట్టేసుకోండి. నేను 15 బాదం పప్పులు, 20 లేదా 30 వరకు కాజు, పిస్తా ఇలా తీసుకొని వేసేసుకోండి. నానబెట్టినవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, ఒక 4 టేబుల్ స్పూన్ల షుగరు, కొన్ని పాలు, కాచి చల్లార్చిన పాలు వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోండి. ఇప్పుడు బాగా మరుగుతున్న పాలల్లో వేసి కలిపేయండి. దీన్ని నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. మీరు ఎంతమందికి కావాలో దాన్ని బట్టి తీసేసుకోండి. నాకైతే ఒక 6 గ్లాసులు సరిపోయింది. దీంట్లో కొంచెం మరుగుతున్నప్పుడు ఒక 2 యాలక్కాయలు, కొన్ని రోజ్ పెటల్స్ వేసేసుకోండి. వేసి కలిపేయండి. ఒక 5 మినిట్స్ అలా మరగనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొన్ని కాజు, కొన్ని పిస్తా వేసేసుకొని ఇలా పచ్చగా దంచి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారు కదా. కొంచెం చల్లన్నాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకున్నాక చల్లగా ఇలా మీరు కావాలంటే ఇలా బాటిల్స్లో కూడా స్టోర్ చేసి పెట్టేసుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఒక బాటిల్ తీసేసుకోండి. చాలా హెల్దీ ప్లస్